మీసాలున్నా కావలసినంత వినయంతో స్వామివారి దగ్గర కైంకర్యంలో మురిసిపోతూ నిలబడ్డ చైర్మన్ గారు, ఆయన పక్కన ఈవో గారు, ఎప్పుడు గుళ్ళో మురిసిపోతూ తిరిగే అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటుంటే చూసి ఓహో బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు అవుతున్నాయనుకుని లోపలికి వెళ్ళి ఒక్కసారి అక్కడ ఇలా వేటమాలుగా ఉన్నటువంటి చెక్క మీద దాని మీద ఎర్ర తివాచి వేసి ఉంటే ఎక్కాడు. ముందు నడుస్తున్న ఆయన పిల్లాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని గోయిందా అంటున్నాడు. అయ్యా కనపడదు, కొంచెం పిల్లాన్ని దింపండి అన్నాడు. ఆయన సహృదయంతో పిల్లాన్ని దింపి ఎత్తి పట్టుకున్నాడు. ఇలా చూసేటప్పటికి ఆ పైనుంచి ముగ్ధమోహన స్వరూపం, ఆ పెద్ద కిరీటం, దాని మించి తోమాల, ఇంతంత ఊర్ధ్వపుండ్రాలు కనపడ్డాయి. పరమానందంతో రెండు చేతులు ఎత్తి గోవిందా గోవిందా అంటూ ముందుకెళ్ళాడు. ఒక్క కడుగు ముందుకేస్తుంటే అరుగుల మీద స్వాముల వారి మూర్తులు, అక్కడే ఉన్న ఆ మంచం, ఏకాంత శయనం చేసేటటువంటి ప్రదేశం, ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళాడు.